ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన 4వ టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా 184 భారీ పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలను గల్లంతు చేసుకుంది టీమిండియా. అయితే 4వ టెస్టులో మొదటి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 474 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లో 234 పరుగులు చేసి ఆలౌట్ అయింది. టీమిండియా బ్యాటింగ్ చూసుకున్నట్లయితే మొదటి ఇన్నింగ్స్లో 369 పరుగులు చేసి ఆలౌట్ కాగా, సెకండ్ ఇన్నింగ్స్లో 155 పరుగులకే ఆస్ట్రేలియా బౌలింగ్ ధాటికి కుప్పకూలిపోయింది. దీంతో 184 పరుగుల తేడాతో ఓటమి చెందింది టీమిండియా. దీంతో డబ్ల్యూటీసీ ఆశలను గల్లంతు చేసుకుంది. అనంతరం టీమిండియాపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ అయితే టీమిండియాలో బ్యాటింగ్లో మాత్రం విఫలమవుతూ వస్తున్నారని అన్నాడు. అలాగే 4వ టెస్టులో బౌలింగ్లో కూడా విఫలమయ్యారని అన్నాడు. దీంతో టీమిండియా ఓడిపోవాల్సి వచ్చిందని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు.